అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే, అదానీ గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన, హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సో అదానీ డేటా సెంటర్ వచ్చింది, బానే ఉంది. మరి అదానీ డేటా సెంటర్ ఎవరి వల్ల వచ్చింది? మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ కాస్త ఈరోజు అదానీ డేటా సెంటర్గా ఎట్లా మారింది? మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ కాస్త ఈరోజు అదానీ డేటా సెంటర్గా ఎట్లా మారింది? ఎందుకు మారింది? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేస్తూ ఎకరం కోటి రూపాయలతో ఇవ్వడమే కాకుండా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా టెక్నాలజీ పార్కు, అదే టెక్నాలజీతో పార్కుతో పాటుగా రిక్రియేషన్ సెంటరు, డెవలప్మెంట్ సెంటరు, స్కిల్ యూనివర్సిటీ ఇవి తీసుకొచ్చేలా జీవో ఇచ్చి శంకుస్థాపన చేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ జీవోని పక్కన పెట్టేసి వాళ్ళకి 99 పైసలకే భూములు కేటాయించి 22,000 కోట్ల రూపాయల రాష్ట్ర డబ్బుని ఇన్సెంటివ్స్ రూపంలో అదానికి ఇచ్చినా ఓకే, మరి ఉద్యోగాలు ఏమైనాయి? టెక్నాలజీ పార్క్ ఏమైంది? రిక్రియేషన్ సెంటర్ ఏమైంది? స్కిల్ యూనివర్సిటీ ఏమైంది? ఇవన్నీ తుంగలో దొక్కేసి కేవలం 200 మందికి 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్, 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం 99 పైసలకే 100 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమి, 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం రాష్ట్రం నుంచి నీరు, రాష్ట్ర భూమి, రాష్ట్ర కరెంటు అన్నీ ఇచ్చి కేవలం 200 మందికి ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ పార్క్ వల్ల 25,000 మందికి ఉద్యోగాలు, దాన్ని తుంగలో దొక్కి నారా లోకేష్ అనే అతను అక్కడ కూర్చొని మాది గూగుల్, మీది గొడ్డలు అంటాడా? మాది గూగుల్ కాదు, మాది అదానీ. ఈరోజు మీరు తెచ్చింది అదే అదానీ, కానీ మనం తెచ్చిన దాంట్లో 25,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు తెచ్చిన దాంట్లో 200 మందికే. ఎవరిది గొడ్డలి? ఎవరిది 25,000 ఉద్యోగాలు కట్ చేసినటువంటి గొడ్డలి? లోకేష్, సమాధానం చెప్పు. సో నిన్న ఇన్ని రోజుల నుంచి అనుమానాలున్న ఎస్ఐపిబికి సంబంధించి రైడ్ అండ్ ఇన్ఫో వాళ్ళు ఈనాడు పేపర్లో 200 మందికే ఉపాధి అని చెప్పేసి స్పష్టంగా తెలిపిన ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేందా, ఇది టెక్నాలజీ పార్క్ ఏమైంది, రిక్రియేషన్ సెంటర్ ఏమైంది, స్కిల్ యూనివర్సిటీ ఏమైంది? 200 మందికి ఉపాధి కోసం మీరు దాదాపుగా 22,000 కోట్ల రూపాయలకు పైగా రాయితీలు ఎట్లా ఇస్తారు అని అడిగితే దానికి ఈ రోజుకి సమాధానం లేదు. నిన్నటికి నిన్న అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా వేదిక మీద నుంచైనా సరే ఈ ప్రభుత్వ పెద్దలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా వివరణ ఇస్తారా అని చూస్తే మాది గూగుల్, మీది గొడ్డలి. సిగ్గుందా నారా లోకేష్? అదానీ డేటా సెంటర్ని గూగుల్ అని చెప్పుకుంటూ ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పి సంకలు ఎత్తుకునే విధంగా మేము తెచ్చిన ఏదైతే అదానీని గూగుల్ మాదే అంటావు, మేము తెచ్చిన ఎన్టీపీసీ మీదే అంటావు, మేము తెచ్చిన రెన్యూ పవర్ మీదే అంటావు, మేము తెచ్చినటువంటి రహేజ్ ఐటీ పార్క్ మేము లీజుకి భూములు ఇస్తే మీరేమో అదే రహేజ్ ఐటీ పార్క్కి 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా సంతర్పణం చేయడమే కాకుండా ఇన్సెంటివ్స్ 40 నుంచి 60% ఇన్సెంటివ్ ఇవ్వడమే కాకుండా వాడెవడో బిల్డింగ్ కట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు అడ్డగోలుగా కట్టబెట్టి కమిషన్లు తీసుకుంటూ, సో ఒక పద్ధతి ప్రకారం ఇన్ఫోసిస్ని మేము తీసుకొస్తే మధురవాడ హిల్ నెంబర్ 2లో ఆ ఇన్ఫోసిస్ 8,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఉంది. ఆ ఇన్ఫోసిస్ మొన్నటికి మొన్న మా దగ్గర అదనంగా భూమి ఉందని చెప్పేసి బెంగళూరులో 50 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మేసింది. అలాంటి ఇన్ఫోసిస్కి 99 పైసలకే భూములు. మరి మేము 99 పైసలకి భూములు ఇవ్వకుండానే టైప్ 2 సిటీల్లో మొట్టమొదటిగా ఇన్ఫోసిస్ని విశాఖపట్నంకి తెచ్చింది మేమే. 1000 మందికి ఉపాధి వచ్చే విధంగా మొట్టమొదటిగా హిల్ నెంబర్ 2లో మేము తీసుకొచ్చాము. మరి నువ్వు ఈరోజు 99 పైసలకే భూములు, విలువైనటువంటి భూముల్ని సంతర్పణం, సో రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఏఎన్ఎస్ఎస్ఆర్, కపిల్ చిట్ ఫండ్స్, రైజా ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఊరు పేరు లేని ఉర్సాగాలకి, ఉల్ఫాగాలకి, బఫూన్గాలకి 99 పైసలకి భూములు కేటాయిస్తూ విశాఖపట్నం మీద రాబందులు వాలినట్టుగా భూ బకాసురుల్లా విశాఖపట్నంలో విలువైనటువంటి ప్రజా ఆస్తిని దోచేస్తూ
గొడ్డలి చరిత్ర ఎవరిది? వెన్నుపోటు చరిత్ర ఎవరిది? ఇక ఔరంగజేబు కన్నా హీనమెవరు? గొడ్డు కన్నా నీచమెవరు? గాడ్సే కన్నా ఘోరమెవరు? ఇలాంటి నీచమైన చరిత్ర పెట్టుకున్నటువంటి మీరు ఈరోజు వచ్చేసి వేదిక ఏదైనా సరే, సో అదానీ లాంటి డేటా సెంటర్ జరుగుతుంది, రీఫార్మ్ జరగబోతుంది, దాని మీద కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయాల్సినటువంటి నువ్వు అక్కడ కూర్చొని గొడ్డలి అని మాట్లాడుతున్నావంటే, సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతటి ద్వేషం నింపుకున్నటువంటి విద్వేషకారుడు నువ్వు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం, సిండికేట్కి ఇంధనం, రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్, అటు డీపీటీతో లబ్ధి, ఇటు డీజిల్తోనూ లూటీనే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలకి ఒకవైపు చెప్పదెబ్బ, రెండో వైపు గోడ దెబ్బ, రెండు ఒకేసారి చూపిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే వేల కోట్ల రూపాయల అధిక వడ్డీలకి అప్పు తీసుకొచ్చి అమరావతి పేరుతో నిర్మాణాలు అంటూ రోడ్ల విషయంలోనూ ఎక్సెస్ రేట్లే, బిల్డింగుల కన్స్ట్రక్షన్లోనూ దాదాపుగా 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అయిపోవాల్సింది 14,700 వరకు పెంచుకుంటూ పోయి, సో దోచుకో పంచుకో తినుకో అనే విధంగా రాష్ట్ర ప్రజల సొమ్ము వేలాది కోట్ల రూపాయలు పందికొక్కులా తినడమే కాకుండా ఇంకోవైపు అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరినీ కూడా క్యూ లైన్లో నిలబెట్టేశాడు. ఎంతలా అంటే, సో పారిశ్రామిక అవసరాల కోసం అంటే బల్క్ ఏదైతే కొనడానికి కానీ కమర్షియల్ అవసరాల కోసం కానీ కొనాలి అంటే దానికోసం ప్రత్యేక రూట్ ఉంది. ఈ రీటైల్ బంకుల్లో కొనడానికి లేదు. సో దానికి పెట్రోలియం యాక్ట్ 2002 ఏం చెప్తా ఉందిరా అంటే, పారిశ్రామిక అవసరాల కోసం కమర్షియల్ కానీ బల్క్గా కానీ తీసుకోవాలంటే నువ్వు రీటైల్లో తీసుకోవడానికి లేదు, దానికోసం ఓఎంసీ నుంచి నేరుగా కొనుగోలు చేయాలి, లీటర్ వచ్చేసి 153 రూపాయలు అవుతుంది అని చెప్తే దాన్ని తుంగలో దొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24వ తారీఖున ఒక ఉత్తర్వు విడుదల చేసింది. కన్నబాబు గారు పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కన్నబాబు గారు ఒక ఉత్తర్వు, ఆ ఉత్తర్వులో ఏంట్రా అంటే రిటైల్ బంకుల నుంచి మేము కొనుక్కుంటాం, అది కూడా 98 రూపాయలకే. సో ఇక్కడ 50 రూపాయలకి చిల్లర మళ్ళీ వీళ్ళకి దోచిపెట్టే ప్రయత్నం. ఎవరికి? అమరావతి కాంట్రాక్టర్లు. ఇలా రిటైల్ బంకుల నుంచి మొత్తం అమరావతి కాంట్రాక్టర్లకి తీసుకెళ్లడంతో ఏమైందిరా అంటే మన రైతులు ఇబ్బంది పడే పరిస్థితి, అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సో డీజిల్ కొరత కృత్రిమంగా వీళ్ళు కృత్రిమంగా కొరత వచ్చేసింది. అమరావతిలో కాంట్రాక్టర్లు బతికించడం కోసం, అమరావతిలో నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి. ఒకవైపు వరి కోతల సీజన్, ఒకవైపు మొక్కజొన్న, ఇవన్నీ సీజన్. సో క్రాపింగ్ మొత్తం రైతు ఇంటికి తెచ్చుకున్న సమయంలో డీజిల్ లేక కోతలన్నీ ఆగిపోయాయి. కోతలు అయిపోయి రైతు వెత్తలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఎండాకాలం విపరీతమైన ఎండలు, ఆక్వా రైతు ఎవరైతే ఉన్నారో ఏరియేటర్లు లేకపోతే ఆక్సిజన్ లేక చేప పిల్లలు, రొయ్య పిల్లలు చనిపోయే పరిస్థితి. వాళ్ళేమో లక్షలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ పట్టా కొట్టేశారు. ఇవి చాలా అన్నట్టుగా నిత్యావసర సరుకులైనటువంటి పాలు, పెరుగు, కూరగాయల సరఫరా, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ సేవలైనటువంటి అంబులెన్సుల వరకు అన్నిటికీ డీజిల్ లాగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చేస్తా చంద్రబాబు నాయుడే దగ్గరుండి ఇవన్నీ చేయించి ఈరోజు ఈ ఓఎంసీ మీద, ఏదైతే ఆయిల్ కంపెనీల మీద సీరియస్ ఆగ్రహం, తీవ్ర ఆగ్రహం, మీకు అంతు చూస్తాం. తప్పు మీరు చేసి వాళ్ళని అంతు చూస్తామని చెప్తారా? మీ అమరావతి కోసం ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ లైన్లో నిలబెట్టేస్తారా? రాష్ట్ర ప్రజలందరినీ ఇంత ఇబ్బంది పెడతారా? మీరు కేవలం అమరావతికి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి కాదా? గోదావరి జిల్లాలో రైతుల పరిస్థితి చూడండి, ఆక్వా రైతుల పరిస్థితి చూడండి, ట్రాన్స్పోర్ట్ లేక ఈరోజు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు చూడండి. కూరగాయల ధరలు ఈరోజు ఎంత పెరిగాయో చూడండి, నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగాయో చూడండి. ఇలా మీ అసమర్థ చేతగాని దద్దమ్మ విధానాలతో ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఒక్క డీజిల్ కోసం యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. 500 రూపాయలు డీజిల్ పోయింది మహాప్రభు అని చెప్పి ఒక రైతు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ నిలబడి సాగిలపడి ఏడుస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితిలోకి రాష్ట్రాన్ని దించినటువంటి ఇతను విజనరియా వంకాయ సిగ్గుండాలి నిజంగా. ఒక్క అమరావతి కోసం రాష్ట్రం మొత్తాన్ని ఇంత దారుణమైన పరిస్థితిలో తీసుకొస్తారా? నిజంగా దేవుడు అనేవాడు రాష్ట్ర ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి కోవిడ్ లాంటి సంక్షోభం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రాలా. వచ్చుంటే రాష్ట్ర ప్రజలు ఇంతకుముందు మన పురాతన కాలంలో ధూమ్ తగిలిపోయారు అన్నట్టు అట్ట రాష్ట్ర ప్రజలందరూ ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. ఇంత చేతగాని చేవలేని దద్దమ్మ ముఖ్యమంత్రిని ఎవరు చూసుండరు.
మళ్ళీ ఫస్ట్ వస్తుంది, ముందు నెల జీతాలే ఇవ్వలేదు. కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ అందని మార్చి నెల జీతాలు. మరో 2 రోజుల్లో మే 1 వస్తున్న సెర్ఫ్ ఉద్యోగులకు అందని జీతాలు. విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లకి జీతాలు లేవు. ఎంటీఎస్ ఉపాధ్యాయులది అదే దుస్థితి. మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో 50,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందలేదంటున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖుకే జీతం ఇస్తా అన్నారే, మొదటి నెల ఇచ్చినట్టున్నారు 1వ తారీఖుకే. మరి మార్చి నెల జీతాలు ఏప్రిల్ ఇవ్వాల్సి ఉంటే మే 1వ తారీఖు వస్తా ఉంది, ఇప్పటికీ జీతాలు ఇవ్వాలి. 50,000 మంది ఉద్యోగులు, 50,000 మంది ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3,56,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమరావతి పేరుతో 50,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు మాత్రం విహారయాత్రల పేరుతో కోట్లాది రూపాయల డబ్బు ఖర్చు చేస్తా ఉన్నారు. సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, విధ్వంస మంత్రి, ఆయన ఏ దేశానికి ఎప్పుడు ఎందుకు వెళ్తున్నాడో తెలియట్లా. ఇక ఈవెంట్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రతిరోజు ఒక ఈవెంట్ చేసుకుంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. మరో పక్క ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు 50,000 మందికి 2 నెలలుగా జీతాలు రావట్లేదంటే ఈ ప్రభుత్వం ఎంతటి దుర్మార్గమైన పరిస్థితిలో ఉద్యోగులను మోసం చేస్తుందనడానికి నిదర్శనం ఇది. ఒకవైపు ఐఆర్ లేదు, ఒకవైపు పిఆర్సీ కమిషన్ లేదు, ఒకవైపు సరెండర్ లీవ్స్ లేవు, ఒకవైపు డిఏలు లేవు, ఒకవైపు అరియర్స్ ఇవ్వాల్సిన ఇవ్వట్లా, ఇంకోవైపు అసలు ఇవ్వాల్సినటువంటి జీతాలే ఇవ్వట్లా. ఎంత దుర్మార్గంగా ఉద్యోగులను వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం ఇంకేమైనా ఉందా? ఉద్యోగులు ఎక్కడ రోడ్డు ఎక్కుతారో, ఎక్కడ ఆందోళన చేస్తారో, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారో అన్న ఒక్క దురుద్దేశంతో ముందుగానే కాకర్ల వెంకట్రామిరెడ్డి అనే ఒక సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని డిస్మిస్ చేసి పడేశారు. ఎవరైనా రోడ్డెక్కి ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగుల జీతాలు అడిగితే, ఐఆర్ అడిగితే, పిఆర్సీ అడిగితే, సరెండర్ లీవ్స్ అడిగితే, అరియర్స్ అడిగితే, డిఏలు అడిగితే మీకు కూడా వెంకట్రామిరెడ్డికి పట్టిన గతే. మిమ్మల్ని కూడా డిస్మిస్ చేసి పడేస్తాం. కాబట్టి కిక్కురు మనకుండా కూర్చోండి. మేము జీతాలు ఇస్తే తీసుకోండి, లేకపోతే నోరు మూసి కూర్చోండి. మేము ఐఆర్ ఇస్తే తీసుకోండి, లేకపోతే నోరు మూసుకోండి. మేము డిఏ ఇస్తే తీసుకోండి, లేకపోతే నోరు మూసుకోండి. మేము పిఆర్సీ కమిషన్ ఇస్తే ఒప్పుకోండి, లేకపోతే నోరు మూసుకోండి. మేము సరెండర్ లీవ్స్ ఇస్తే తీసుకోండి, లేకపోతే నోరు మూసుకోండి. ఒకవేళ ఎవరైనా అడిగారా, వెంకటరామిరెడ్డికి పట్టిన గతే బతుకుతుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉద్యోగులని నెట్ట నిలువున ముంచుతూ వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.